ఒకరోజు ఒక సింహంతో ఒక గాడిద ఛాలెంజ్ చేసింది, నీకు ధైర్యం ఉంటేరా నాతో యుద్ధం చేయమని. కానీ సింహం ఇగ్నోర్ చేసి వెళ్లిపోయింది. ఈలోపే నక్క వచ్చి సింహంతో ఇలా చెప్తుంది, నువ్వు ఈ అడవికి రాజువి కదా, నువ్వు ఆ ఛాలెంజ్ ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు ఫైట్ చేయలేదు? అప్పుడు సింహం కామ్ గా ఇలా చెప్పింది, గాడిదతో ఫైట్ చేయడం నా స్థాయి కాదు. నేను గాడిద ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తే నేను గెలిచినా లేదా ఓడిపోయినా సరే నా విలువ 2 విధాలుగా తగ్గిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇవాళ గాడిదకి రిప్లై ఇస్తే అది మళ్ళీ మళ్ళీ నన్ను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది. అప్పుడు నా టైం, నా స్ట్రెంగ్త్ అన్ని వేస్ట్ అవుతాయి. ఈ విషయం అందరు అర్థం చేసుకోరు. వాళ్ళు ఇదే అనుకుంటారు, సింహం భయపడి సైలెంట్ గా వెళ్లిపోయిందని. కానీ ఇది భయం కాదు, ఇది తెలివితత్వం. కొన్నిసార్లు రిప్లై ఇవ్వకపోవడమే బెస్ట్ ఆన్సర్. ఈ మాటలు విన్నాక నక్క కూడా సైలెంట్ అయిపోయింది. రియల్ లైఫ్ లో కూడా అంతే. ప్రతి అవసరం లేని ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయడం నీ స్ట్రెంగ్త్ కాదు. నీ స్థాయి కన్నా తక్కువ ఆలోచించే వాళ్ళతో ఫైట్ చేయడంలో నీ టైం, నీ ఎనర్జీ, నీ వాల్యూ అన్ని పోతాయి. నిజమైన బలవంతుడు అవసరం లేని యుద్ధాలని వదిలేస్తాడు. ఆయన తన స్ట్రెంగ్త్ ని కాపాడుకుంటాడు.